హాయ్ గైస్, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసరికి దేవరా మూవీ. దేవరా మూవీ అనేది మనకి ఎన్టీఆర్ గారు అండ్ జాహ్నవి కపూర్ గారు అండ్ కొరటాల శివ గారు డైరెక్షన్ తోటి అనేది మ్యూజిక్ తోటి కాంబినెంట్ గా వచ్చిన మూవీయే దేవరా. అండ్ ఈ మూవీ ఎలాగుందో మనకి ట్రైలర్స్ గా చూసినప్పుడు మంచి యాక్షన్ మూవీ అండ్ ఫుల్ యాక్షన్ లోడెడ్ అండ్ మంచి విఎఫ్ఎక్స్ కూడా బాగా వాళ్ళ వర్క్ అనేది చూపించారు. అండ్ ఫైనల్ అవుట్పుట్ ఎలాగొచ్చింది, మూవీ చూడొచ్చా వద్దా, అసలు మూవీకి వెళ్ళడమేనా లేదంటే ఓటీటీలో చూడాలా, ఇవన్నీ పూర్తి చివరి వరకు చూడండి వీడియో, అన్ని చెప్తాను. అండ్ కమింగ్ టు స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మనకి ఏదైతే ఒక మిషన్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు వాంటెడ్ క్రిమినల్ ని పట్టుకుంటారు కదా పోలీస్ కాప్స్, ఆ మిషన్ లో అలాగా సెర్చ్ చేస్తూ మన దేవర కథ అనేది చెప్తారు ఫ్లాష్ బ్యాక్ గా. అసలు ఎందుకు చెప్తారు, అసలు దేవరాదే ఎందుకు అవుతుంది, ఇదంతా మీరు కంప్లీట్ గా సినిమాలో అన్నమాట చూడొచ్చు థియేటర్స్ లో. కమింగ్ టు మూవీ ప్లాట్ బీజం వచ్చేసరికి మనకి ఎన్టీఆర్ గారు ఉన్న సీన్స్ కి మాత్రమే మంచి బీజం. అంటే మన ఫియర్ సాంగ్స్ గానీ రెడ్ సీ గానీ ఈ బీజమ్స్ అనేవి బాగా వర్కౌట్ చేశారు. ఫియర్ సాంగ్ కూడా మంచి సీక్వెన్స్ లోనైతే పెట్టారు, అది బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సినిమా అయిపోద్దని నీకే కాదు అందరికీ అదే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయిపోయాక సినిమా అయిపోద్దని అందరికీ అదే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ స్టోరీ ఇంకేం పెట్టేస్తారు భయ్య, వరా పెట్టి అంటే వాళ్ళ సన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అంతా వేస్ట్. అంటే పార్ట్ టూ ఇంకేం అవుతారో నాకు అర్థం కావట్లేదు. అంటే వరాకి జాహ్నవి కపూర్ గారికి పెళ్లి అయ్యాక వాళ్ళ బిడ్డ పుట్టాక మళ్ళీ రివెంజ్ ప్లాన్ చేస్తారేమో. మరి అదే భయ్య, అంతకు మించి అయితే ఈ సినిమాలోనైతే ఏం లేదు. మన దేవరా క్యారెక్టర్ చూస్తే దేవరా క్యారెక్టర్ కి ఇచ్చిన మంచి హైప్ లెవెల్స్ గాని, అంటే ఆ కింగ్డమ్ లో ఉన్న కింగ్ గా చాలా బాగా చూపెడతారు. మన దేవరా యాక్షన్ సీక్వెన్సెస్ గాని చాలా బాగుంటాయి. ఇదే చూస్తే ఇవి చూడడానికి వెళ్ళాలి. నేను కూడా థియేటర్ వాచ్ అయితే చెప్పను ఎవరికి, సజెస్ట్ కూడా చేయను థియేటర్ కి అయితే. మీకు నచ్చితే చూడండి, ఫ్యాన్స్ అయితే కంపల్సరీ వాచ్ చేయండి. 6 years తర్వాత వచ్చింది మూవీ, అయినా సరే చూడండి. అండ్ కొరటాల శివ గారు బ్రేక్ చేయలేకపోయారబ్బా. ఎన్టీఆర్ గారు అయితే రాజమౌళి గారి సెంటిమెంట్ ని ఇంకా కొనసాగుతుంది ఉంటుంది. రాజమౌళి గారి సెంటిమెంట్ ఇంకా మహేష్ బాబు గారు SN79 తర్వాత ఇంకెన్ని కష్టాలు పడుతూ ఉంటారు. మహేష్ బాబు గారు బ్రేక్ చేసే ఛాన్స్ ఉండొచ్చేమో, చూద్దాం. అదంతా పక్కన పెట్టేస్తే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.2. బికాజ్ బీజిఎమ్స్ అనేవి కరెక్ట్ సీక్వెన్స్ లోనే ఉండవు. అండ్ కంప్లీట్ స్క్రీన్ ప్లే అనేది ఫుల్ డల్. అంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఏదైతే ఉంటుందో అసలు మనకు నచ్చదు. అంటే క్యాస్ట్ అయితే బాగా యూజ్ చేసుకున్నారు వాళ్ళు. పెట్టుకున్న క్యాస్ట్ అంటే మంచి క్యాస్ట్ ని పెట్టుకు అందరిని బాగా యూజ్ చేస్తూ నీట్ గా పెట్టుకున్నారు సీన్స్ ని కానీ అన్నిటిని. ఇది మూవీ అయితే ఓవరాల్ గా